ఇలా అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మీకు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు చూసారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా మీకు గతంలో చెప్పాను ఏమని, ఇజ్రాయెల్ రైతులు 2 రకాలంటే వాళ్ళకి మోస్ట్లీ అది ఒక ఎడారి ప్రాంతం లాంటిదండి. అక్కడ పెద్ద నీళ్ళు దొరకవు ఇజ్రాయెల్ వాళ్ళకి. కాబట్టి నీళ్ళు అనేది చాలా అంటే చాలా ముఖ్యము. వాళ్ళకి అక్టోబర్ నవంబర్లో అది 2 సార్లు వర్షాలు పడతాయి. అక్టోబర్ నవంబర్లో మొదటిసారి పంటల సమయంలో, మళ్ళీ ఎప్పుడంటే మార్చి ఏప్రిల్ సమయంలో అది 2వ సారి. ఈ వర్షాలు కనుక పడి నీటి కనుక వాళ్ళకి దొరకకపోతే ఇంకా పంటలు మొత్తం నాశనమైనట్టు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలకు కానీ యూదులకు కానీ ఈ యొక్క నీటికి సంబంధించిన విషయాలు లేదంటే నీటి అంటే చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు వాటికి. అందుకనే మీరు ఒకసారి కుదిరితే చదువుతారా? యోహాను సువార్త 7:37 7:37. చాలండి చాలు. అంటే ప్రభు కూడా మీరు అదంతా కంటిన్యూషన్ చదువుకోండి. అంత అక్కడ ఉన్న మాట ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ థర్స్ట్, అంటే ఆ ఆత్మీయ దాహం గురించి ప్రభు కూడా అంటున్న మాట అదే. ఎవరికైనా సరే ఆ దాహం కనుక ఉంటే నా దగ్గరికి రండి. కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకుందాము. మనకి ఆ రకమైన దాహం ఉంటుందా? ఫస్ట్ థింగ్ ఇస్ డిజైర్, కోరిక. ప్రభువుని కలవాలి, లేదా ప్రభువుని చూడాలి, లేదంటే ప్రభువు గురించి వినాలని ఒక కోరిక. కొరహ కుమార్ దగ్గర చూడండి, అదే అంటున్నాడు, దాహంలో విలవిల్లాడిపోతున్నాను ప్రభు. యెరూషలేముకి అనగా నీకు దూరంగా ఉంటూ నేను ఉండలేకపోతున్నా, నిన్ను ఎప్పుడు చూడాలనో, నీ మందిరానికి ఎప్పుడు రావాలనో, ఇక జనాలతో కలిసి నేను ఎప్పుడు స్తుతించాలనో ఆ ప్రాణం విలవల్లాడిపోతుంది, ఉండలేకపోతున్నా అని చెప్పి. ఎంతటి ఆ డిజైర్, ఆ కోరిక చూడండి. ఫస్ట్ థింగ్ అదే డిజైర్. ఇంక 2ది మనం చూస్తే